ఇక విశ్వనగరం హైదరాబాద్ రాష్ట్రంలో మూడో వంతు జనాభా, కోటికి పైగా ఓటర్లు, 24 అసెంబ్లీ సెగ్మెంట్లు, 3 పార్లమెంట్ స్థానాలు, భిన్న జిల్లాలు, భిన్న రాష్ట్ర ప్రజలుండే ఓ మినీ భారతం మన హైదరాబాద్. తెలంగాణలో కీలకమైన గ్రేటర్ పై పట్టు సాధించడానికి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కీలకంగా అడుగులు వేస్తున్నాయి. శాసనసభ ఎన్నికలతో పోలిస్తే నగరంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. రాష్ట్రంలో అధికార మార్పు నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో గ్రేటర్ వాసులు ఎవరిని ఆదరిస్తారు, ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక భాగ్యనగరంలో 3 ప్రధాన పార్టీలకు సమానమైన బలాలు ఉన్నట్లు తెలుస్తుంది. మొదటి నుంచి బీఆర్ఎస్ కు కొంత బలముండగా జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బీజేపీకి నగర ఓటర్ల మద్దతు పెరిగింది. తాజాగా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కార్పొరేటర్లు, ద్వితీయ శ్రేణి లీడర్లు హస్తం కండువా కప్పేసుకున్నారు. దీంతో హస్తం పార్టీకి బలం పెరిగింది. ఈ నేపథ్యంలో బలమైన అభ్యర్థులను గెలుపు బరిలో దించిన పార్టీలు వారి విజయం కోసం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. క్షేత్రస్థాయి ప్రచారంతో పాటు వ్యాపారులు, ఐటీ ఉద్యోగులు, బస్తీ కాలనీ సంఘాలు, కార్మికులు, డ్రైవర్లతో వేరువేరుగా సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఆత్మీయ సమ్మేళనాలతో ఎవరి పందాలో వారు ఓటర్లను ఆకట్టుకునేందుకు పాట్లు పడుతున్నారు. ఇక గ్రేటర్లో పట్టు పెంచుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ ను పార్టీలో చేర్చుకుని సికింద్రాబాద్ స్థానం నుంచి బరిలో నిలిపింది హస్తం పార్టీ. ఇటీవల హస్తం గూటికి చేరిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, అతని సతీమణి సునీతారెడ్డి మల్కాజ్గిరి నుంచి బరిలో నిలుస్తున్నారు. ఇక బీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా స్థానికంగా పార్టీ బలపడుతోందని కాంగ్రెస్ అధినాయకత్వం భావించింది. పార్లమెంట్ ఎన్నికల్లో నగర ఓటర్లు తమకు అనుకూలంగా ఉంటారని బీజేపీ బలంగా విశ్వసిస్తోంది. బీజేపీ విజయానికి మోడీ మేనియా కృషి చేస్తుందని ఆ పార్టీ నేతలు నమ్మకంగా చెబుతున్నారు. ఇలా ఎవరి ధీమా వారిదే అన్నట్లు పార్టీ నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మరి గ్రేటర్ ఓటర్ ఎవరి వైపు ఉంటారో వేచి చూడాలి.